ఫ్రెండ్స్ ఎలాగున్నారు? మీ జగన్. రేపు 9 బై చేద్దాం, ఎక్కడ సెల్ చేద్దాం అనేది మనం ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఓకే అండి, ఇది 24,677లోని క్లోజ్ అయింది. ఇవ్వండి, దీనిపైన వచ్చిందంటే మనం బై చేసుకుందామండి. 24,870 అబోవ్ బయింగ్. టార్గెట్ వచ్చి ఇవ్వండి ఈ క్యాండిల్స్. ఏ క్యాండిల్ తీద్దాం. ఇవ్వండి 875 అబవ్ వస్తేనే బయింగ్. టార్గెట్ వచ్చి 25,100 అండి. ఇది అబవ్ బయింగ్. సెల్లింగ్ ఎక్కడ చేద్దాము ఒకసారి చూద్దాం. 30 minutes క్యాండిల్ దీని బిలో వచ్చిందంటే మనము సెల్ చేద్దాం. 124,490 బిలో వచ్చిందంటే సెల్ చేద్దాం. టార్గెట్ వచ్చి 350 అండ్ 280. ఇవ్వండి ఈ క్యాండిల్. ఓకే అండి, ఇక్కడ బై చెప్పుకున్నాం. అబవ్ అనేది 24,870 అబవ్ వస్తేనే బయింగ్. టార్గెట్ 24,950 అండ్ లేకపోతే 25,100. ఓకే అండి, ఇది నాట్ సెబీ రిజిస్టర్డ్. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. ఏమైనా బయింగ్ సెల్లింగ్ కావాలంటే మీ అడ్వైజర్తో కన్సల్ట్ చేయండి. ఓకే అండి, ఏం చెప్పుకున్నామో ఒకసారి మనం రాసుకుందాం. నిఫ్టీ బై అబవ్ 24,870. టార్గెట్ 24,000. టార్గెట్ అనేది 24,000 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ అనేది 25,100. ఓకే అండి, ఎస్ఎల్ అనేది ఒక 50 పాయింట్స్ పెట్టుకున్నాం. 24,820. ఓకే అండి, బెలో సెల్లింగ్ అనేది 1 క్యాండిల్ కిందన బెలో సెల్లింగ్ 24,000. నిఫ్టీ సెల్ బెలో 24,480. టార్గెట్ 24,380 అండ్ 24,280. ఎస్ఎల్ అనేది ఎస్ఎల్ ఒక 30 పాయింట్స్ పెట్టుకుందాం. 24,520. ఓకే అండి, ఇంకో ట్రై కూడాను ట్రై చేయొచ్చండి. ఏమాత్రమును మన గ్యాప్ డౌన్ దొరికింది అనుకోండి 400లోని, ఏమాత్రము మనము డిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది కాబట్టి 500లో డిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది కాబట్టి ఒక 50 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని బై చేయొచ్చండి. ఇవ్వండి చూద్దాం. నిఫ్టీ డౌన్, గ్యాప్ డౌన్ వచ్చిందంటే ఇక్కడ సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. నిఫ్టీ బై ఎట్ 24,500. ఎస్ఎల్ అనేది మెయింటైన్ చేయండి 24,470. టార్గెట్ 24,650 అండ్ 800. 24,800. ఇది ఒకటి మనము ట్రై చేయొచ్చు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఏ లెవెల్స్ లో ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ అనేది 53,900 వస్తేనే మనం బై చేద్దామండి. ఈ క్యాండిల్ అబవ్ వస్తేనే మనం బై చేద్దాం. 52,000, 54,200. నెక్స్ట్ 52 వీక్ ఐ అనేది 54,500. ఓకే అండి, దీని అబవ్ వస్తేనే మనం బై చేద్దాం. సెల్లింగ్ అనేది ఇంకోండి 53,850. 52,850. ఇంకోండి ఈ క్యాండిల్ కిందన వస్తేనే మనము సెల్లింగ్ చేద్దాము. టార్గెట్ వచ్చి 52,500. ఇవ్వండి ఈ క్యాండిల్ 500 ప్లస్
52,240 ఇవ్వండి ఈ క్యాండిల్. ఓకే అండి, దీని అబవ్ వస్తేనే మనం బయింగ్ చేద్దాం. 53,900 అబవ్ వస్తేనే మనం బై చేద్దాం. టార్గెట్ అనేది 54,200, 54,500, 52 వీక్ అయ్యాలి. ఏం చెప్పుకున్నామో ఒకసారి మనం టైప్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ బై అబవ్ 53,900. ఇది 15 minutes గ్రీన్ క్యాండిల్ వస్తేనే మనం బై చేద్దాం. ఎస్ఎల్ అనేది ఒక 50 పాయింట్స్, సారీ 100 పాయింట్స్. టార్గెట్ అనేది 54,200 అండ్ 54,500. ఓకే అండి, సెల్లింగ్ అనేది బెలో, దీని బెలో వస్తేనే మనం సెల్ చేద్దాం. ఇవ్వండి బ్యాంక్ నిఫ్టీ సెల్ బెలో 52,850. టార్గెట్ 52,500 అండ్ 52,240. ఎస్ఎల్ అనేది ఒక 100 పాయింట్స్ పెడతాం, 52,950. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి. ఇంకోటి అండి, ఏమైనా కామెంట్ పెట్టండి. ఇంకేమైనా అనాలిసిస్ట్ కాసు కావాలంటే మా వాట్సాప్ నెంబర్ అనేది మీ కామెంట్లో పంపిస్తాను. థ్యాంక్ యూ.